మేము ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ అలాగే నా హెయిర్ స్టైల్ కూడా చూపించాను కదా. మేమైతే ఆటోలో వెళ్తున్నాం. ఇది మా అమ్మాయి నడిపిస్తాడు. చాలా ఏజ్డ్ అండి, 70+ దాకా ఉంటారు. కాకపోతే చాలా కష్టపడతారు. అప్పటి వాళ్ళే బెటర్ కదా, చాలా హెల్తీగా అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటారు. కానీ మనం ఏ చిన్న పని చేసినా అలసిపోతాం కదా, మీరే చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. వేడిగా ఉంటే క్రిస్పీగా ఉన్నాయి. కాసేపటి తర్వాత కొంచెం మెత్తబడిపోయి, కాకపోతే చాలా రుచిగా కూడా ఉన్నాయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఇలానే ఉంటాయి. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా ఉన్నాయనేసి లాగించేసారు. ఇక మా పిల్లలైతే అలా చేస్తుండగానే ఇలా వేడి వేడిగా తిన్నారు. ఇక్కడ గిన్నె చూస్తే మీకే అర్థమైపోతుంది. అలా చేస్తుండగానే లాగించేసారు. మాకేవి అని అంటే మాత్రం మీకు మిగిలితే తినండి, లేదంటే తినకండి అన్నారు. కాకపోతే మేము దాచుకొని మరీ తిన్నామండి. తర్వాత నెక్స్ట్ డే రోజైతే చికెన్ పూరి, మిర్చి బజ్జీ మా ఆడపడుచు చేసింది. రుచి చాలా బాగుంటాయి. కర్రీస్ చాలా బాగా చేస్తుంది తను. అలాగే మా చిన్నోడైతే ఒక చిన్న బజ్జీ ఇస్తే దాంతోటే వాడు తినకుండా తుంచి పడేశాడు. చాలా టేస్టీగా ఉన్నాయండి కర్రీస్ అయితే. మీ ఇంటికి చుట్టాలు వచ్చినా, లేదు అంటే మీ ఆడపడుచు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా, తను మీ ఇంటికి వచ్చినా మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి.